ఏంటి బాబు ఇది ఆఫీస్ అనుకుంటారా బార్బర్ షాప్ అనుకుంటారా? ఓ తెగ రుద్దేస్తున్నారు. కమ్మరి టీ తాగండి, బాడీ అంతా కూలింగ్ అవుతుంది. ఈ లెక్కలు చేసి చేసి బుర్రంతా హీట్ ఎక్కిపోయింది. ఈ వేట్టి తాగితే ఒళ్ళంతా పొగలొచ్చేస్తాయి. స్మోకు ఒరే, ఏదన్నా ఇంపోర్టెడ్ హెయిర్ ఆయిల్ ఉంటే ఒకటి ఎవరా, మర్దన చేసుకుంటాను, చల్లగా ఉంటది. కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుందండి. కాస్టా? డబ్బే కాలే, తీసుకో 10 రూపాయలు ఎక్కువ. రిటైర్ అయ్యే కదా ఇచ్చేది. మీ ముఖం చూస్తే కాదనిపించట్లేదండి. దీన్ని ఫారెన్ లో కప్లింగ్ మీద దరదలు అంటారండి, లండన్ లో లేడీస్ ఎక్కువ పడతారండి. లేడీస్? ఇండియాలో జెంట్స్ అండి, డబుల్ పర్పస్ అండి. ఓకే సార్, దీనికి ఎలాగ డబ్బులు ఇవ్వట్లేదు, కనీసం పండగ మామూలు ఇప్పిస్తే. పండగ మామూలా? మళ్ళీ పండగ? మళ్ళీ పండగ జస్ట్ ఎంత 1 ఇయర్ కదా గ్యాప్. వెళ్ళు. బాబాయ్ గారు, ఏమ్మా ఆ టైలర్ నాకు కూడా కొంచెం ఇస్తారా? బాగా మర్దన చేసుకుంటాను. ఎక్కడ? వేళ్ళకి. తైలం మర్దన చేసుకునే వయసు కాదు నీకు. నువ్వు వెళ్ళు, వెళ్ళమ్మా. ప్రతిదానికి ఓ తయారైపోతుంది. బాబాయ్ అంట, బాబాయ్. ఓ చూడు మోహన్, నేను నీకెంత దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నా, నీ పిరికితనం వల్ల నువ్వు నాకంత దూరం కావాలని ప్రయత్నిస్తున్నావు. నేను అటువంటి పరిస్థితుల్లో ఉన్నాను. నాకు తెలుసు. అందుకే నీ భయాన్ని పోగొట్టి నీపై నాకున్న ప్రేమను తెలియజేయడానికి నాకింతకంటే వేరే దారి కనిపించలేదు. ఊహా, ముందు చెయ్యి వదులు, అందరూ చూస్తున్నారు. అందరూ చూస్తున్నారని నా చెయ్యి వదిలించుకోవడానికి నువ్వు ప్రయత్నిస్తే నేను నీకు ఇంకా దగ్గర అవుతాను. ఏం చేస్తావు? నా చెయ్యిని నీ నడుం మీద వేసి, నా తలని నీ భుజం మీద వాల్చి, నా గుండెని నీ గుండెకు దగ్గరగా చేర్చి మరీ నడుస్తాను. ఊహా, నా మాట విను. చేతి ఊహా, ఏమిటిది మరీ చిన్నపిల్లల? చూడు, అందరూ మనం ఎలా చూస్తున్నారు. చూడండి, చూడలేకపోతే కళ్ళు మూసుకోమను. అంతేగాని వాళ్ళందరూ చూస్తున్నారని భయపడి నా ప్రేమను దాచుకోమంటావా? నువ్వు ఈ ప్రపంచానికి భయపడి నీ ప్రేమను దాచుకుంటున్నావు, కానీ నేను ఈ ప్రపంచం ఊహించలేనంతగా నిన్ను ప్రేమిస్తున్నాను. నీ ప్రేమను తెలియజేసే పద్ధతి ఇది కాదు, ఇక్కడ కాదు. మోహన్, ప్రేమించుకునే వాళ్ళందరూ తమ ప్రేమను ధైర్యంగా బయటికి చెప్పుకోలేరు, కానీ నేను అలాంటి దాన్ని కాదు. అనుకున్న దాన్ని సాధించడం కోసం ఎవరిని లెక్క చేయను. నా ధైర్యాన్ని పరీక్షించుకోవాలనుకుంటే చూసుకో, ఈ నడి రోడ్డు మీదే నిన్ను ముద్దు పెట్టుకుంటాను. ఐ లవ్ యు. ఊహా, ప్లీజ్. మనం పెళ్లి చేసుకుందాం. yes yes మనం పెళ్లి చేసుకుందాం. పెళ్ళంటే అర్థం తెలుసా నీకు? అసలు పెళ్లి ఎక్కడ చేసుకుంటారో తెలుసా? ఎక్కడ చేసుకుందాం? ఎక్కడ చేసుకుందాం? గుళ్ళోనా, చర్చిలోనా, మసీదులోనా, పోనీ 4 రోడ్ల మధ్యనైనా సరే, నువ్వు ఎక్కడంటే అక్కడ. కానీ నేను మాత్రం ఈ క్షణం నుంచి నీ భార్యని. అది మాత్రం జరగదు. ఊహా, ప్లీజ్ ఆగు. నేను చెప్పేది విను. ఇప్పుడు నేను చెప్పేది నువ్వేను. నేను 1 2 3 అంటూ 10 లెక్క పెట్టే లోపు నువ్వు వచ్చి నన్ను ముద్దు పెట్టుకోవాలి. లేకపోతేనా ఈ ఊసలపై పడి చేస్తాను. ఏ బెదిరిస్తున్నావా? లేదు, నిజమైన ప్రేమ ఎంత కఠినంగా ఉంటుందో నిరూపిస్తున్నాను. 1. ఊహా, నన్ను అర్థం చేసుకో. ముందు నీ ప్రేమను రుజువు చేయి, తర్వాత నేనేమిటో నీకు అర్థం అవుతాను. 2. ఊహా, నీ వెనక ముందు లేనివాడిని. నీ ముందు నేనుంటాను, నీ వెనక నా ఆస్తి ఉంటుంది. 3. అలా అయితే ఆస్తి కోసం నేను వల్ల వేసుకున్నాను అనుకుంటాను. నువ్వే నా వల్ల పడ్డానని చెప్పు. 4. పేదవాడి మాటల్ని ఈ లోకం ఎప్పుడు నమ్మదు. లోకానికి కళ్ళుండవు, అందుకే ఆ గుడ్డి లోకం కింద పడి ప్రేమికులు నలిగిపోతారు. 5. అలా నలిగిపోవడానికి నేను సిద్ధంగా లేను. అయితే నేనే నలిగిపోతాను. 6. దానికి బాధ్యుడు నేనవుతాను. అంత భయం అయితే నీ ముద్దుతో నన్ను బతికించుకో. 7. ఊహా, నీ మూర్ఖత్వానికి నన్ను బలి చేయకు. ప్రేమించిన వాడి మనసు తెలుసుకోవడం మూర్ఖత్వం కాదు. 8. మనసు తెలుసుకోవడానికి మార్గం ఇది కాదు. నీలాంటి మొండివాడి మనసు తెలుసుకోవడానికి ఇదే సరి అయిన మార్గం. 9. నీ నిర్ణయాన్ని మార్చుకోలేవా? నా నిర్ణయం మారదు. 10. ఊహా,
స్నేహం ఊహే నాకు స్వర్గం కలతే లేని స్వప్నం జాబిలి రెక్కల చుక్కల పక్కల ఒదిగే పువ్వవు నీవి పువ్వుల దారుల తేనెల కన్నుల సాగే పల్లకి నీవి తడబడు అడుగుల నడకలలో ముడిబడి నాట్యాలు తొలకరి తొలితెర పైన కాముడి లాలనలోన ఉన్నమి వెన్నెల కొమ్మల రెమ్మలు రమ్మని సైగలు చేసి కలిసలి గాలికి పగడపు పైసకు మిసమిస మెరుపులు రేగే సొగసరి సుఖముల కోనలలో మోహన రాగాలు చెకుముకి నగముల చెణుకులలో చెరగని చిత్రాలు సోయగ మెరిగిన చోట సాయములడిగిన పూట సామజ వరగమనాగమ వేదకు ఎదరో సరిగమ జ్వాల భాషల తావుల వెన్నెల దేవుల పొంగే వన్నెల బాల ప్రేమే నీకు ప్రాణం మనసే నీకు స్నేహం ఊహే నాకు స్వర్గం కలతే లేని స్వప్నం జాబిలి రెక్కల చుక్కల పక్కల ఒదిగే పువ్వవు నీవి పువ్వుల దారుల తేనెల కన్నుల సాగే పల్లకి నీవి చూడవయ్యా పాటకు తగ్గ జంట జంటకు తగ్గ పాట చూడవచ్చటగా ఉంది కదా భలేవారే ముచ్చటేంటండి ముచ్చెమటలు పట్టక ఆ జంటగా ఉన్నది మన అమ్మాయి గారే రే నా కూతురు ఆకాశంలో నక్షత్రం రా ఎవ్వరికంత తేలిగ్గా అందదు అందింది అంటే అందులో ఏదో విశేషం ఉండే ఉంటుంది ఆ అమ్మాయి గారు ఆకాశంలో నక్షత్రమే సార్ కానీ అతనే గాల్లో ఎగిరే గాలిపటం ఆస్తి అంతస్తు లేని అనామకుడు అలాంటి వాడితో వేసే ప్రతి అడుగు తప్పటడిగే సార్ చూడరా ఇప్పుడు అవి తప్పటడుగులు అయినా దారి సవ్యంగా ఉంటే ముందు ముందు అవే ముందడుగులు అవుతారా అబ్బాయి తెలివైన వాడు చురుకైన వాడు మనం చేయాలనుకున్నది చేసి చూపించే సత్తా ఉన్నవాడు అలాంటి ఎఫిషియన్సీ ఉన్నవాడికి మన కరెన్సీ తోడైతే నా వ్యాపారం అమ్మాయి జీవితం హ్యాపీగా ఉంటాయిరా ఆదర్శాలతో నిండిన అతని ఆలోచనలు చెబితే వినడానికే సార్ ఈ గుణవంతుడు రేపు ధనవంతుడై ఆపై మారచ్చు కదా డబ్బు చూస్తే ఎవరి బుద్ధులైనా ఇట్టే మారిపోతాయి సార్ 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 ఏంట్రాము ఈ సమయంలో ఇలా వచ్చా? మీతో అర్జెంట్ పని ఉండి వచ్చానండి. ఏంటి పని? అయ్యగారు ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేస్తున్నారండి. ఈ డబ్బు మీ దగ్గర ఉంచమన్నారు. సరే అక్కడ పెట్టి వెళ్ళు. సార్ ఎందుకన్నా మనుషులు ఒకసారి లెక్క చూసుకోండి సార్. ఈ పెద్దోళ్ళతో చాలా చిక్కులు వస్తాయి సార్. 20 ఇచ్చి 40 అంటారు, 40 ఇచ్చి 60 అంటారు. తర్వాత మనమే చిక్కులో పడతాం. ఎందుకన్నా మంచిది ఒకసారి లెక్క చూసుకోండి సార్. అక్కర్లేదు, నువ్వు వెళ్ళు. సార్ మీరు చాలా తెలివైన వారు సార్. మీ తెలివితేటలకు పెట్టుబడి ఉంటే టాటా బిర్లాలు కూడా మీ ముందు ఆగలేదు సార్. అయితే ఏం చేయమంటావు? ఈ డబ్బు మనం కొట్టేద్దాం సార్. అదేదో నువ్వే చేయకపోయావా? మొత్తం నీకే దక్కేది. సార్ జీతం డబ్బులు తప్ప జీవితంలో 10,000 కళ్ళజోడలేదు. ఇంత డబ్బు దొంగిలించాలంటే ధైర్యం చాలేదు. మీరు అంటే దీన్ని మనం 50-50 పంచుకోవచ్చు.
ఈ డబ్బు పోయినా పెద్దాన్ని పట్టించుకోడు ఎందుకంటే ఇది బ్లాక్ మనీ. అరే, ఏమిటో ఇది? ఏమిటి మొహం? ఏమైంది? ఏమైందో వాడిని అడగండి సార్. ఎరా, ఏం చేశావు? నన్ను క్షమించండి సార్, మీ ఇంట్లో తిన్న ఉప్పుకు అన్యాయం చేశాను సార్, పులుసుకి ద్రోహం చేశాను సార్. కొంపదీసి మా ఇంట్లో ఉప్పు చింతపడు కన్నం వేసావా? లేదు సార్, మీరు నమ్మకంతో ఇచ్చి పంపిన డబ్బుని కాజేయాలనుకున్నాడు. ఎరా, అవును సార్, ఎంత డబ్బు ఒకేసారి చూసేటప్పటికి నాలో దుర్బుద్ధి పుట్టింది సార్. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయండి సార్, నన్ను క్షమించండి సార్. అదేం కుదరదు. నువ్వు నమ్మకానికి వెన్నుపోటు పడిచావు. నిన్ను పోలీసులు చెప్పాల్సిందే. టెలిఫోన్ మోహన్ సార్, మీరైనా చెప్పండి సార్. సార్, ఈ ఒక్కసారికి నా మొహం చూసి వదిలేండి సార్. సరే, ఈసారికి అబ్బాయి చెప్పాడు కాబట్టి వదిలేస్తున్నాను. మళ్ళీ జీవితంలో ఎలాంటి వ్యర్థపని చేసావో జాగ్రత్త. చెయ్యండి సార్, మీకు ఈ జీవితంలో రుణపడి ఉంటాను సార్. టైం చాలా అయింది సార్, నేను వెళ్తాను. గుడ్ నైట్. అలాగే. ఎలా ఉంది సార్ మరి యాక్టింగ్? ఆస్కార్ ఎవరో ఉందరా? అవును సార్, మోహన్ గారు నిజంగా కొడితే పెద్ద దెబ్బ తగలేదు, మీరు కొడితే బాడీ అంతా దద్రిపోయింది. నేను నీకంటే పెద్ద యాక్టర్ నటించడంలో కూడా జీవించాలరా, అందుకనే పాట మీద కొట్టాను. భలేవారు సార్, మీరు ఇంకొంచెం గట్టిగా కొట్టుంటే నా జీవితం పుట్టుకొని ఊడిపోయేది సార్. వస్తాను సార్. వెళ్ళి మీ ఆవిడ కాపడం పెట్టించుకో. డాడీ, కాబోయే అల్లుడి అర్హత నిర్ణయించడానికి ఈ పరీక్ష పెట్టారా? కన్న కూతురి జీవితం కలకాలం పచ్చగా ఉండాలని ఈ పరీక్ష పెట్టాను. తప్ప అమ్మా? ఇందులో నిజానిజాలు ఆయనకు తెలియనంత వరకు ఏ తప్పు లేదు నాన్న. కానీ తన నిజాయితీకి పరీక్ష పెట్టారని తెలిస్తే ఆయన ఎంత బాధపడతారో ఆలోచించారా? పెద్దవాళ్ళు ఏం చేసినా ఆలోచించే చేస్తారమ్మా. మీ ఆలోచనలో ఆకర్షణ ఉంటుంది, మా ఆలోచనలో అనుభవం ఉంటుంది. ప్రేమించడం తప్ప నాన్న? తప్పని కాదమ్మా, చిన్నపిల్లలకి నిప్పు కూడా అందంగానే కనిపిస్తుంది. అందుకే వాళ్ళు దాన్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తారు. చేతులు కాలేక ఆ పిల్లలు పడే బాధలో తల్లిదండ్రులకి నరకం కనిపిస్తుందమ్మా. ప్రేమకు నిప్పుకు సంబంధం ఏంటి? ప్రేమ కూడా నిప్పు లాంటిదేనమ్మా. నిప్పు శరీరాన్ని కలిస్తే ప్రేమ జీవితాన్ని కలుస్తుంది. అందుకే ఆడపిల్లలు ప్రేమ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. పిచ్చి నాన్న, దేశంలో ఆడపిల్లల తల్లిదండ్రులందరూ నీలాగే ఆలోచిస్తారు. కానీ ఆ ఆడపిల్లల తలరాత మార్చడం ఆ తల్లిదండ్రుల వల్ల అవుతుందా? అలాగని కనికరించకుండా ఉండలేమమ్మా. లేడి పిల్లకు కాళ్ళు రాగానే తన తల్లి దగ్గర నుంచి దూరంగా పరిగెత్తడానికి ప్రయత్నిస్తుంది. కానీ అప్పటి నుంచే తల్లి లేడికి దిగులు పట్టుకుంటుంది, ఏ క్రూర మృగం తన బిడ్డను బలి తీసుకుంటుందోనని. అలాగే ఆడపిల్ల ఎంత ఎదిగినా తల్లిదండ్రులు ఆమెను ఎప్పుడు ముళ్ళ కంచెలా కాపాడుతూనే ఉండాలి. చూడమ్మా, నీకు తల్లైనా తండ్రి అయినా అన్ని నేనే కాబట్టి ఈ రెండు బాధ్యతలు నేనే వహించి ఈ నిర్ణయం తీసుకున్నాను. స్వయంవరంలో అబ్బాయి నెగ్గాడు కనుక మీ ఇద్దరికి పెళ్లి చేయాలని నిశ్చయించాను. ఫారిన్ లో కప్లింగ్ మీద దడదడా, లండన్ లో లేడీస్ చుట్టం ఎలా ఉంటుందా? నిజమేరా, నువ్వు చెప్తే నేనే వినలేదు. రే, చార్లెస్ బ్రాన్సన్ లాగా, సిడ్నీ షెల్డన్ లాగా నాకు ఈ గెటప్ ఏంట్రా? రే, ఒక్కసారి దొరకరా, చంపేస్తాను రే.